నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విభజన రాజ్యాంగబద్ధమా విరుద్ధమా చర్చ జరగాలి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఉమ్మడి అభ్యర్థుల గెలుపు అందరి లక్ష్యం కావాలి. శెట్టి బలిజ గౌడ ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేతల పిలుపు. నేను చేసిన సేవలు నచ్చితేనే ఎమ్మెల్యేగా ఓటేయండి. 44వ డివిజన్లో పర్యటించిన ఎంపీ భరత్రామ్. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సుడిగాలి పర్యటన. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత. గోపాలపురం నియోజకవర్గంలో కలెక్టర్ పరిశీలన. తెలంగాణ ఆంధ్ర మధ్య తేలాల్సిన ఆస్తుల విలువ 1,46,000 కోట్లుగా ఉందని, ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అన్న విషయం పార్లమెంట్లో చర్చ జరగాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఏపీ రీఆర్గనైజేషన్పై వేసిన కేసును అడ్వాన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంట్లో అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదం జరిగే ఇవాల్టి 10 ఏళ్లు పూర్తయ్యాయని స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ అవ్వలేదు అనే విషయం లోక్సభ ప్రచురించిన డాక్యుమెంట్లో ఉందని, దాని ఆధారంగానే తాను కోర్టుకు వెళ్లానని, లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ చేసిన వ్యవహారం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2014 మార్చి 1నే ప్రకటించిందన్నారు. 2015 డిసెంబర్ నాటికి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్టు తమకు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు రామచంద్రరావు కోరినా ఇవ్వబోమని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17,000 కోట్లు అడిగితే 4,000 కోట్లు తగ్గించి ఇచ్చారన్నారు. అసలు పోలవరం జాతీయ ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ప్రతిపక్ష నేతగా జగన్ అడిగారని, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విధంగా కొనసాగుతుందన్నారు. 58:42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 89 ఆస్తులను పంచుకోవాలని 9వ షెడ్యూల్లో పెట్టారని, దీనిపై ఇంతవరకు ఏ రకమైన సమాధానం కేంద్రం ఇవ్వటం లేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆళ్లు బాబీ పాల్గొన్నారు. ఇక స్పెషల్ కేటగిరీ అని చెప్పి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి గొడవ వస్తుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి వీల్లేదు. నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ఆంధ్రప్రదేశ్. స్పెషల్ కేటగిరీ లేదు, కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చా అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసేస్తున్న ఆంధ్రప్రదేశ్ అని గొడవ చేస్తారు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు. రైల్వే జోన్కి జస్టిఫికేషన్ లేదు. ఇవాళకి కూడా రైల్వే జోన్ గురించి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. నీతి ఆయోగ్ వాడు క్లియర్గా ఇచ్చేశాడు, నో జస్టిఫికేషన్ ఫర్ రైల్వే జోన్. దుగ్గరాజపట్నం పోర్టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్, రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కమిట్మెంట్స్ ఇస్తే ఏపీ గవర్నమెంట్ మేము పోర్టు కడతాం. ఇంకేందండి పోర్టు? అన్నీ మనమే కమిట్మెంట్ చేస్తే వాళ్ళు ఇంక కట్టేది అన్నీ కమిట్మెంట్ ఇవ్వాలట. మేమే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, మేమే దానికి డబ్బులు పే చేస్తాం, మేమే ఎక్స్టర్నల్ పోర్ట్ అంతా మేమే కడతాం, సముద్రంలో వాళ్ళు కడతారట. అది ఒకటి. మెట్రో రైలు ఫీజిబిలిటీ వర్కౌట్ చేయాలి. 9, 10, 11 9, 10 రెండు ఉన్నాయి. ఈ 9, 10లో బోల్డ్ ఇన్స్టిట్యూషన్స్ మనం 60 ఏళ్ళ కలిసి ఉన్నప్పుడు కట్టిన 60 ఏళ్లలో కట్టినవన్నీ కూడా ఏం చేయాలి అన్న దాని మీద 58-42 జనాభా లెక్కల ప్రకారం మీరు పంచుకోవాలి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. పోలవరం అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఇదో శ్రీశైలం లాగో, నాగార్జున సాగర్ లాగో, బాక్రా రంగం లాగో ఏదో ఒక డ్యామ్ కడతారు, వాటర్ వస్తుంది అనుకుంటున్నారు. పోలవరం అనేది పూర్తయితే సుమారు 2,000 టీఎంసీ మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం వచ్చేస్తుంది. ఇండస్ట్రీ రాలేదన్న గొడవే చేస్తారు, కానీ మనకి రావాల్సి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది పోలవరం ప్రాజెక్టు. దాని మీద గట్టిగా ఏదంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం కదండి అంటారు. మాట్లాడడం కూడా కావాలి, ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయగలగాలి, అష్టదిగ్బంధనం చేయగలగాలి పార్లమెంట్లో. మిగతా పార్టీలు అన్నీ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పోనీ ఇది ఏమన్నా కొత్త కోరిక? కొత్త కోరిక కాదు, తీరిపోయిన కోరిక. అమలు చేయట్లేదంతే. దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది. నేను వస్తే అది తీసుకొస్తా, నేను వస్తే ఇది తీసుకొస్తా. ఇదే రెండు పార్టీలు చెప్తాయి. 10 ఏళ్లలో 2 పార్టీలు 2 5 పరిపాలించే కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డికి 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు చెప్పండి ఒకసారి. ఇవ్వట్లేదు అని ఆవిడ డిక్లేర్ చేశారు స్పీకర్, అయినా మూసారు. బహుశా
వాళ్ళు ఎవరో తుపాకులు బాంబులు వేసి దాడి చేశారు. దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూసుండరు. టెర్రరిస్టుల దాడి పార్లమెంట్ మీద జరిగినప్పుడు కూడా ఇలా జరిగి ఉండదు. ఇంత భయంకరంగా జరిగితే దీని మీద భిన్నాభిప్రాయాలు లేవు. తెలుగుదేశంది ఒక అభిప్రాయం, వైసీపీది ఒక అభిప్రాయం అయితే వేరే విషయం. వాళ్ళు ఒకలా చెప్తున్నారండి, వీళ్ళు ఒకలా చెప్తున్నారండి. భిన్నాభిప్రాయాల్లో ఇద్దరు కూడా చెప్పేది ఏంటి, మనకు అన్యాయం జరిగింది. కోర్టులో కేసు ఉంది, దాని జోలికి మాత్రం ఎవరు రారు. ఎవరికి భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారో అర్థమదు. మనం చిన్న అభిమేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులోంచి ఇంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు. మొన్నే రాయమంటాడు, 500 ఇచ్చామని రాయండి అని. ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే రేపు పొద్దున ఎప్పుడో నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకొని డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరం కదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, ఏం లేదు. వాళ్ళేమో వీళ్ళు అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదంటాడు. వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, అసలు మనం ఎందుకు తీసుకోవాలి, కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న, బేతాళ ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్నలో వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. బీసీలను అన్ని విధాలుగా ఓటు బ్యాంకుగా వాడుకుని అణగదొక్కి స్థానిక సంస్థల రిజర్వేషన్ను 34 నుంచి 24% తగ్గించేసి సుమారు 16,800 పదవులు కోల్పోయేలా చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడమే లక్ష్యంగా శెట్టి బలిజ గౌడ సంఘీయులు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడిపూరి సత్యబాబు నేతృత్వంలో ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో శెట్టి బలిజ గౌడ ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, బీసీ నాయకులు చెల్లిపోయిన శ్రీనివాస్, మజ్జి రాంబాబు, పిన్నింటి ఏకబాబు, బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి తదితరులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నారు. వెనుకబడిన తరగతుల వారమైన మనం ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, మనందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదిరెడ్డి కుటుంబం వడ్డించగలదు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్తాం. జనాభా తమాషా పరంగా ఎవరిని ఏ స్థానంలో కూర్చోపెట్టాలో కూర్చోపెడతామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఒకటే గమనించండి, రాష్ట్ర శెట్టి బలిజ సాధికారత ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచిస్తే పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పీతాని సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరి ఒక సహకారంతో ఈరోజు మన నియోజకవర్గం నుంచి కుడుపూడు సత్యబాబు గారు అనే వ్యక్తిని మనం రాష్ట్ర శెట్టి బలిజ సాధికారత చైర్మన్ కింద ఇచ్చుకున్నాం. అది చేయడానికి కృషి చేసింది ఆదిరెడ్డి కుటుంబం అని గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 24% రిజర్వేషన్ కి తగ్గించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 24% రిజర్వేషన్ తగ్గడం వలన 10,000 పోస్టులు రాజకీయంగా బీసీలు నష్టపోతా ఉన్నారనే విషయం మీరు గమనించాలి. పదవులు కొత్త కాదు, పదవులు రావడం వల్ల నా కళ్ళుని నెత్తికి ఎక్కవు. కొత్తగా పదవులు వచ్చిన వాళ్ళని చూడండి, ఊళ్ళో తెలిసి తెలియకుండా గాల్లో పదవులు రావడం వల్ల కన్ను మిన్ను అనకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. మా దగ్గర అహంభావం ఉండదు. మా గుమ్మాలకి ఆఫీసు డోర్లు ఉంటాయి, డోర్లు 24 గంటలు తెరిచే ఉంటాయి. మా ఫోన్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా
బీసీ కులాలని ఉన్న మన రాష్ట్రంలో బీసీలకి ఎంతో ఏదో చేస్తాడని మనం జగన్మోహన్ రెడ్డి నమ్మి చాలా మోసపోయాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 34% ఉన్న బీసీలు రాజ్యాంగ పదవుల్ని ఈయన 10% తగ్గించాడు. 10% అంటే మామూలు విషయం కాదు. మనందరం కలిసి 16,800 పదవులు కోల్పోయాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి ఏటా బీసీ సబ్ ప్లాన్లకు 10,000 కోట్లు ఇచ్చేవారు. అలాగే 4.5 సంవత్సరాల్లో సుమారు 36,000 కోట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? ఎవరైనా లబ్ధి పొందారా? ఇది చాలా దారుణమైన విషయం. రామారావు గారు అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలే నా వెన్నెముక, బీసీలతోనే నేను రాజకీయం చేస్తానని చెప్పేసి సగర్వంగా చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా బీసీలను విస్మరించి ఎప్పుడు కూడా ఎలక్షన్ చేయరు, రాజకీయం చేయలేదు. తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి కారణం ఈ రోజు వరకు బీసీలు గుర్తింపించిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే అని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి? మీరు 2009లోనే తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చిన మొదటి చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు 2009లో తెలుగుదేశం పార్టీ మనకు రాజమండ్రి కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చిన నిజమా కాదా అని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. సెట్టుపల్లి జిల్లా గౌడ్లకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రోజు కూడా చెట్టెక్కితే కానీ గడవని కుటుంబాలు వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి చెట్టు మించి పడిపోయిన మరుక్షణం 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమ ద్వారా ఎంతో మంది ఇంటికి ఇచ్చిన చెట్టులు ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ అంటే బీసీల కోసమే పుట్టిన పార్టీ. బీసీ అంటే వెనకబడిన జాతులు కాదు, ఈ రాష్ట్రానికి వెన్నుముక లాంటి వాళ్ళు అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించుకోవాలి. ఆ విధంగానే మన గౌరవం మనం కాపాడుకోవాలి. మన గౌరవం కాపాడుకునే విధంగా ఏదో భేదాభిప్రాయాలు లేకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా సరే మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఎంపీ గారు ఆయన ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకి ఎంపీ అయినా 7 నియోజకవర్గాలకి ఎక్కడ వెళ్ళిన దాఖలాలు ఉండవైనా ఎంతసేపు ఇక్కడే రాజమండ్రి అడప తడప రాజమండ్రి రూరల్ తిరుగుతూ ఉంటాడు ఆయన. అంటే నువ్వు ఎంపీగా గెలిచింది రాజమండ్రి సిటీ నుంచి కాదు బాబు, నీకు చెప్తున్నాను భరత్తో, రాజమండ్రిలో నీకు 28,000 ఓట్లు మైనస్ వచ్చినాయి. రాజమండ్రి సెట్టుబల్చులు కానీ గౌడాన్ని అంగీకరించలేదు ఆ రాజు కూడా. నేను ఎందుకు వచ్చానంటే సూటిగా చెబుతా, కులం అనేది యాదృచ్ఛికం. ఫలానా కులంలో పుట్టాలని ఎవడో అనుకోడు. ఫలానా పార్టీకి వెళ్ళాలని మనం అనుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుంటాం. కులం అనేది యాదృచ్ఛికంగా పుడతాం. అలా కులం అనే యాదృచ్ఛికంగా పుట్టడం తర్వాత ఈ సమాజానికి నచ్చిన పార్టీలో చేరి సేవలు అందిస్తాం. ఆదిరెడ్డి వాసు గారు కూడా యాదృచ్ఛికంగానే వెలమ కులంలో జన్మించారు. వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వెలమ కులస్తులుగా జన్మించారు. నేనెందుకు వచ్చానంటే మీరు వెలమ కులంలో జన్మించిన వాసు ఈరోజు చెట్టుబలిజ గౌడులు దత్తత తీసుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పడానికి మీ ముందుకు వచ్చారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
రాజమండ్రి నగరం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ఎంపీగా నేను చేసిన సేవలు నచ్చితే ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించమని పార్లమెంట్ సభ్యుడు సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం కోరారు. 44వ డివిజన్ పిఎన్టీ కాలనీలో జరిగిన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతవాసులతో చిరు వ్యాపారులతో ఎంపీ ముచ్చటించారు. స్థానిక సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఒకచోట పొంత రోడ్డు చివరిలో కాలువ ఉండటంతో రోడ్డుపైకి వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉందని పలువురు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆర్ఎంసీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. మీరు చేయగలరా లేదంటే నన్ను చేసుకోమంటారా అని ప్రశ్నించారు. మధ్యాహ్నానికి పని పూర్తి చేసేస్తామని ఎంపీకి మాటిచ్చారు. సాయంత్రం ఈ పుంత రోడ్డు మీదుగా రాకపోకలు సాగించవచ్చు కదా, ప్రజలకు మాటిస్తున్నాను అన్నారు. వార్డు ప్రజలకు పనులు చేసేటప్పుడు సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు, ఫోటోలు తీసి తనకు పంపమన్నారు. అలాగే వార్డులో ఉన్న ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఇటువంటి పనులను పర్యవేక్షిస్తే బాగుంటుందన్నారు. వార్డులో ఏ సమస్య ఉన్నా ఎవరైనా సరే పార్టీలను పక్కన పెట్టి ఫిర్యాదు చేస్తే తప్పక స్పందిస్తానని చెప్పారు. లేకుంటే నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించినా న్యాయం జరుగుతుందని ఎంపీ తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ పుంత రోడ్డు సమస్య ఎంపీ భరత్ చొరవతో పరిష్కారం కావడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని వెల్లడించారు. మాజీ కార్పొరేటర్, వైసీపీ సీనియర్ నేత అజ్జరపు వాసు, వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు మాతిలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ అప్పారావు, కొమ్ము జిగ్లర్, హసీనా బేగం పాల్గొన్నారు. స్వచ్ఛత మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు తమ వంతు సహకారాన్ని అందించడం వల్ల మనం నివసించే గ్రామ, పట్టణాలను కాలుష్య రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోగలమని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి, రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం ఐఓసీఎల్ కాలనీలో పర్యటించిన మంత్రి వేణుగోపాలకృష్ణ పలు డ్రైనేజీ, పార్కుల పరిశుభ్రత, విద్యుత్ దీపాలు వంటి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతతో కూడిన పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని, ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన శానిటేషన్ కల్పించే దిశగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పట్టణ, గ్రామాల్లోని ప్రతి వార్డులో డ్రైనేజీ, మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్, సెప్టిక్ ట్యాంక్ మరమ్మతులు, స్ట్రీట్ లైట్స్ నిర్వహణ వంటి పలు అంశాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండకూడదని సంబంధిత అధికారులు కార్యాచరణతో పనుల నిర్వహణ చేపట్టాలన్నారు. రాజమండ్రి రూరల్ ప్రాంతంలోని ప్రతి వార్డును పరిశీలించి స్వచ్ఛతే లక్ష్యంగా పరిశుభ్రతకు సంబంధించి సమస్యల శాశ్వత పరిష్కారం తెలుసుకోవడంతో పాటు కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా గత వారం ఐఓసీఎల్ కాలనీలో చేస్తున్న పలు పనులను పరిశీలించి ఇంకా మెరుగైన శానిటేషన్ చేయించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్సీ పాండురంగారావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఎం అనుబంధ యూనిట్స్, పోలింగ్ మెటీరియల్ భద్రపరిచి పోలింగ్ సామగ్రి పంపిణీకి సమగ్ర కార్యాచరణకు సిద్ధం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గోపాలపురం నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్ను రిటర్నింగ్ అధికారి కె శివజ్యోతి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలలో భాగంగా గోపాలపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను నియోజకవర్గం పరిధిలో పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేంద్రం నుంచి గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం పరికరాలు, ఇతర పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయడం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా స్పెక్టర్లను ఏర్పాటు చేసి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు వాటిని అప్పగిస్తానన్నారు. ఇందుకు అనుగుణంగా రోడ్ మ్యాప్ ప్రకారం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వివరాలు, BLO పేరు, ఫోన్ నెంబర్, పోలింగ్ కేంద్రం రూమ్ వద్ద, అదేవిధంగా స్కూల్ ఆవరణలోనికి ప్రవేశించే గోడ మీద ఆ కేంద్రంలోని మొత్తం PS వారీగా BLO పేరు వివరాలు, ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలన్నారు. సామాన్యులకు, పేదలకు విద్య అనేది ఇప్పటికీ అందరి ద్రాక్షగానే ఉందని, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, చదువుకోవాలి తప్ప చదువు కొనకూడదు అనే నినాదంతో వారందరికీ న్యాయం చేసేందుకు తమ వంతుగా కృషిగా పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణు చెప్పారు.
శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం సర్వరాయ కళామందిర్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని పీటీఎస్ఎఫ్ పతాకాన్ని విడుదల చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడుతూ సమాజాభివృద్ధికి, సమాజంలో మార్పునకు, సమాజాన్ని మేల్కొల్పడానికి దోహదపడే ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కొల్లాపు వేణు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్య అందించాల్సి ఉందన్నారు. ఏఈఎం విద్యా సంస్థల అధినేత కొనకళ్ల సుదర్శన్ రావు, కాకళ్ల హరిబాబు, చెరుకూరి సత్యనారాయణరాజు, డాక్టర్ కెబి వేణుగోపాల్, కండెల పెద్దిరాజు, రత్నం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు దారా యేసురత్నం, కాకినేటి రవీంద్ర, జేటీ రామారావు, అద్దాల కుమార్బాబు, కాశీ శ్రీనివాస్, రవిప్రకాష్, బోరా కమలకుమార్, రిటైర్డ్ ఇంజనీర్ పిఎల్వి వరప్రసాద్, బొలిశెట్టి రామ్కుమార్, వసంతరాయుడు, బత్తిన రాజు, టేకేటి సారథి, నక్కపల్లి కిషోర్ కుమార్, కె భీముడు, నరెడ్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మీటింగ్లు పెడుతూ ఉంటారు పీరియాడికల్గా. ఇప్పుడు కూడా పేరెంట్స్ కమిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి స్కూల్కి కూడా పేరెంట్ కమిటీస్ ఉన్నాయి. పేరెంట్ కమిటీస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీటింగ్స్ అయ్యేటప్పుడు అక్కడ ఎలాగో చర్చిస్తూ ఉంటారు. చర్చిస్తూ ఉన్నా సరే మన సమాజ సేవ చేసేటువంటి మీలాంటి వాళ్ళు అందరూ కూడా మనం ఏంటంటే చేయవలసినటువంటిది ఖచ్చితంగా వాళ్ళకి బాబు అతనికి ఏ రంగంలో ఆసక్తి ఉందో, పిల్లవాడికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో కుర్రాడి యొక్క మనోభీష్టాన్ని మనం కనుక మళ్లించగలిగితే కుర్రవాడు భవిష్యత్తు బాగుంటుంది, దేశానికి సమాజానికి రేపు ఉపయోగపడేటువంటి పౌరులుగా తయారవుతారు. అలా తీర్చిదిద్దడానికి మన సంస్థ తప్పకుండా కృషి చేస్తుంది. ముందుగా మనకి ఏంటంటే ఏదైనా సరే జరగాలి అంటే కనుక దిశానిర్దేశం చేసేది గురువు. ఆ గురువు దగ్గర నుంచి ఆ దిశానిర్దేశం అనేది అందవలసింది యొక్క తల్లిదండ్రులకి, ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టూడెంట్స్కి వస్తుంది. ఈ మూడు కరెక్ట్గా జరిగినప్పుడు ఈ యొక్క సమాజంలో ఎటువంటి పొరపాట్లు కూడా జరగవు. ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క పీటీఎస్ఎఫ్ అనేది సంస్థ పెట్టబడిందండి. దొంగిలించలేటువంటి ఒక వస్తువు 70 ఎవరైనా దొంగిలించవచ్చు, ఇంట్లో దొరకడం. కానీ విద్య అనేది ఎవరు దోచుకోలేనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వస్తువు. తద్వారా సమాజాన్ని మేల్కొల్పవచ్చు, సమాజంలో మార్పు తీసుకురావచ్చు, సమాజ అభివృద్ధికి దోహదపడవచ్చు. కాబట్టి అటువంటి విద్యా సంస్థల్లో, విద్యకు సంబంధించిన విద్యా సంస్థల్లో ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చే సీట్ల విషయంలో కానివ్వండి, కేటాయించిన సీట్ల విషయంలో కానీ సక్రమంగా అమలు జరగకపోతే తప్పనిసరిగా విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ సమన్వయంగా వ్యవహరించి ఆ సమస్యను అధిగమించడానికి, ఆ పేద వర్గాల ప్రజలకు ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేయడానికి, సీట్లు కేటాయింపు చేయడానికి, లేకుంటే సంక్షేమ పథకాలు, లేకుంటే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి అనేక సమస్యలు ఈ రోజున విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా పేద బలహీన వర్గాల వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. దురదృష్టితో గత 9 సంవత్సరాల నుండి నా ప్రయాణం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలను నేను టచ్ చేసి విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతి జిల్లాలో కూడా నేను విద్యా హక్కు చట్టం గురించి కానీ, విద్యకి గౌరవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రాధాన్యతల గురించి కానీ నేను చెప్పడం జరుగుతుంది. నాలాంటి అంకిత భావం ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుని నేను యొక్క అసోసియేషన్లో సభ్యుల కింద పెట్టి 2022లో నేను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందండి. నాకు లోగో కూడా మరి గవర్నమెంట్ రికగ్నైజ్ గురించి నేను ఎదురు చూస్తున్నప్పుడు నాకు లేట్ అయ్యింది. అంటే ఈ పాటికి మరింత అందుబాటులోకి ప్రధానికానికి యొక్క సర్వీస్ అంది ఉండేది. కాబట్టి విద్య అనేది ఇందాక మా గురువుగారు చెప్పినట్టు ఎవరో దొంగిలించేది కాదు. సామాన్యులకు సైతం, పేద విద్యార్థులకు సైతం చాలా దూరం ఉన్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ అందరికీ కూడా అందుబాటులో ఉన్నదంటే
ఎంతో కృషి అవసరం, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గోపాలపురం మండలం కరగపాడు, కొవ్వూరుపాడు, గుడ్డిగూడెం, రేగులగుంట గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, నాయకులతో గ్రామాల వారీగా రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమావేశాలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గుడ్డిగూడెం గ్రామంలో నాయకులతో సమావేశంలో గోపాలపురం నుండి సాగిపాడు వరకు గల రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేస్తామని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీకి తార్కాణమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇంటింటా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా సీఎం బాధ్యతలు తీసుకుని అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పార్టీలో ఉంటాయి, మన పార్టీలోనే కాదు, కానీ పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం, జగనన్న కోసం మళ్ళీ మనం అధికారంలోకి రావడం కోసం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని నమ్ముకున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం కోసం ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలో ఉండాలి అంటే ఇలాంటి అపోహలు, అలకలు ఇవన్నీ కూడా తగ్గించుకుని ఒక మెట్టు కిందకి దిగి, అవసరమైతే 2 మెట్లు దిగి మనం అందరినీ కలుపుకొని చక్కగా కలిసి క్రమశిక్షణతో పనిచేస్తే పార్టీ చాలా ఈజీగా విజయం సాధించవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఒకరికొకరు సెపరేట్ అయిపోయి దూరంగా ఉంటామో అది ఎదుటి వారికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ రోజున జగనన్న మీద యుద్ధం చేయడానికి అటు తెలుగుదేశం, ఇటు జనసేన ఎలా సిద్ధంగా ఉన్నారో, ఎలా బాణాలు సంధిస్తున్నారో, ఎలా బురద జరుగుతున్నారో మీరంతా కూడా మీడియా ద్వారా చూస్తున్నారు, పేపర్స్లో చూస్తున్నారు. జగనన్న ఎంత మంచి పాలన అందించినా కూడా దాన్ని ఎక్కడ ఎవరు ప్రశంసించరు, స్వాగతించరు. సరిగదా చేసిన మంచిని కూడా దానిలో ఏవో కోడిగుడ్డుకి ఇక్కడ పీకినట్టు ఏదో ఒకటి అంటే వాస్తవాలని అవాస్తవాలుగా మాట్లాడుతూ వాళ్ళకున్న మీడియా ద్వారా, వాళ్ళకున్న పేపర్స్ ద్వారా అల్లరి చేయడానికే చూస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున ప్రభుత్వం చేసిన మంచిని వాళ్ళు చూపించట్లేదు. అమలాపురం మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవి హర్షకుమార్ తన 2వ మనుమరాలు శాన్విక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి పుష్కరాల రేవు వద్ద రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర సేవా సంస్థ సహకారంతో నిర్వహించారు. తన మనుమరాలు శాన్వికతో కలిసి అన్నార్థులకు స్వయంగా హర్షకుమార్ ఆహార పదార్థాలు వడ్డించారు. ప్రతి ఒక్కరూ ఏ శుభకార్యం జరిగినా తమ వంతుగా సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పేదల ఆకలి తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నానికి దాతలు తమ వంతు సహకారం అందిస్తే మరింత మందికి మేలు జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతిరోజు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈరోజు శాన్విక పుట్టినరోజు సందర్భంగా తాము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యామని తెలిపారు. కార్యక్రమంలో ఆయన తనయుడు జీవి సుందర్, స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధువయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న 22వ వార్షిక చందనయాత్ర మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్యసింహాచలం, కాలపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీ కిరణ్ స్వామి పర్యవేక్షణలో ఆలయం నుంచి మొదలైన గరుడ సేవ మేళాలతో బాణసంచాలతో కోలాహలంగా సాగింది. కంబాల చెరువు, దేవిచౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, సాయికృష్ణ, భారత బొమ్మలు, జాంపేట, కంబాల చెరువు మీదుగా దాదాపు 11 కిలోమీటర్ల మేర ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరింది. ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్యసింహాచలం, కాలపు నాగేశ్వరరావు, సూర్యకుమారి, వెంకట శ్రీదేవి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఉదయం సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ చేశారు. 19వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ జరుగుతాయి. స్థానిక హుకుంపేట నుంచి తూర్పు రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డులో ఉన్న బాలాజీపేట రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలు, నివేదికలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఇటువంటి సైన్స్ ఎక్స్పోల ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని, వాక్ పటిమలను వెల్లడించడానికి మంచి అవకాశం దక్కుతుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష కుమారి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆమె తిలకించారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. ఇరిగేషన్ శాఖ గోదావరి హెడ్ వర్క్స్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏవి కోటేశ్వరరావు గౌరవ అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రంలోని మెళకువలు తెలుసుకోవడం ద్వారా ప్రయోగాల పట్ల ఆసక్తి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ వెంకటేష్, ప్రిన్సిపల్ బి కుమారి, ఏజీఎం బి వెంకటేష్, డివిజనల్ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విభజన రాజ్యాంగబద్ధమా విరుద్ధమా చర్చ జరగాలి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఉమ్మడి అభ్యర్థుల గెలుపు అందరి లక్ష్యం కావాలి. శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేతల పిలుపు. నేను చేసిన సేవలు నచ్చితేనే ఎమ్మెల్యేగా ఓటేయండి. 44వ డివిజన్లో పర్యటించిన ఎంపీ భరత్రామ్. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సుడిగాలి పర్యటన. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత. గోపాలపురం నియోజకవర్గంలో కలెక్టర్ పరిశీలన. ఇవి వాటి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.